నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు పెద్ద టీంతో హ్యూజ్ సక్సెస్ సాధించాలని అనుకుంటున్నారా? అలాగైతే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే బిగినింగ్లో నేను ఇటువంటి మిస్టేక్స్ చేసి నా టైము, నా ఎనర్జీ ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాను. అదేంటో చెప్తాను చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం జాయిన్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్యూ మెంబర్స్కి మన ప్లాన్ షేర్ చేస్తాము. ఇద్దరో, ముగ్గురో, నలుగురో. సో ఈ ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఏమవుతారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంతో జాయిన్ అవుతారు. మీరు చెప్పారు కదా అనేటువంటి మొహమాటంతోనో, సరే కాదని లేకనో, ఏదో విధంగా బాగుంటుందేమో చూద్దాం, చేసి చూద్దాం పోయేదేముంది, ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలతో వాళ్ళు జాయిన్ అవుతారు. అయితే మనం ఏం చేస్తామంటే ఈ వచ్చినటువంటి ఈ నలుగురినే లీడర్గా చేసి వీళ్ళ ద్వారానే టీం అంతా కూడాను బిల్డ్ చేసి, స్ప్రెడ్ చేసి, వాళ్ళని డెవలప్ చేసి మనం డెవలప్ అవుదామని అనుకుంటాం. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకు మిస్టేకో చూడండి. మీతో పాటు వచ్చినటువంటి నలుగురు, మొదట చెప్పా కదా, వేరే వేరే ఉద్దేశాలతో వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఓకే, సో మీకుంది ఏమని, వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ద్వారా టీమ్ స్ప్రెడ్ చేసి ఆ విధంగా వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా చేసి మీరు ఎదుగుదామనే అభిప్రాయం మీకుంది. కానీ వాళ్ళకు లేకపోయి ఉండొచ్చు. ఎదగాలనేటువంటి తపన, నెట్వర్క్ మార్కెటింగ్ పైన నమ్మకం, ఆ ఆకాంక్ష మీకున్నది ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఉండాలి. అప్పుడే మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ను ఉపయోగించుకొని వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళు ఎదగడం ద్వారా మీరు ఎదుగుతారు. అలా కాని పక్షంలో మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏమవుతుందనంటే వాళ్ళను ఒత్తిడి చేసినట్టుగా అవుతుంది. సో కాబట్టి ఆల్వేస్ ఎప్పుడైనా మీరు చూడండి, వచ్చిన నలుగురిని, ఇద్దరు ముగ్గురిని పట్టుకొని, ఆ ఆశ ఆకాంక్ష లేని వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా టీం చేద్దాం, వాళ్ళ ద్వారా డెవలప్ అవుదామని అంటే చాలా పిచ్చి పని అవుతుంది. సో నలుగురు వచ్చారు కదా, ఆ నలుగురు ద్వారా ఒక 8 మందిని, 8 మంది ద్వారా ఒక 16 మందిని, ఇలాగా ఒక 20-30 మంది మీ టీం అయిన తర్వాత ఆ టీంలో నుంచి మీ మైండ్ సెట్కి తగినటువంటి వాళ్ళు, ఎదగాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, నెట్వర్క్ మీద ఒక అవగాహన ఏర్పరచుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్లకు మీరు సపోర్ట్ ఇచ్చి డెవలప్ చేయండి. వాళ్ళు ఎదుగుతారు. అటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మీకు మంచి పేరు వస్తుంది, మీరు గ్రో అవుతారు. సో విష్ యూ ది సక్సెస్.